పార్టీ ఆదేశాలు జిల్లా పార్టీ అధ్యక్షుడు సోదరుడు శ్రీ శశికుమార్ గారి యొక్క సూచనలతో జిల్లాలో 7 అసెంబ్లీలు గాను 6 అసెంబ్లీలు పూర్తి చేసుకోవడం జరిగింది. అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాలను పురస్కరించుకొని ఈ రోజు పూర్తి చేసుకొని ఆ మహనీయుడికి గణనీయమాలు అర్పించి మనందరం కూడా ఈ రోజున అమరావతిలో ఈ కార్యక్రమాన్ని క్రియాశీల సభ్యుల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. కాసేపు ఈ యొక్క కార్యక్రమానికి మండల అధ్యక్షుల ద్వారా సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా. నిన్న జిల్లా అధ్యక్షుడు ఫోన్ చేసి నాకు మధ్యాహ్నం సమయంలో మన నియోజకవర్గం పెదగోరపాటు ఒకటి మిగిలిందండి, ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి కదా, వీలైనంత త్వరితగతిన ఈ కార్యక్రమాలు ఏర్పడుతుందని నాకు చెప్పాడు. వెంటనే మన పార్టీ నాయకుడు ఎంపీ సోదరుడు మేకల హనుమంతరావు గారితో కూడా మాట్లాడి అమరావతిలో ఏర్పాటు చేసే కార్యక్రమం చర్చించిన దాని మీదట మన జిల్లా ఇన్ఛార్జ్ గారు కూడా ఇక్కడికి ఈరోజు ముఖ్య అతిథిగా ముఖ్య వక్తగా ఈ నియోజకవర్గం రావడం జరిగింది. జిల్లా పార్టీ సూచన గారు వారితో కూడా మనం మాట్లాడుకొని ఒక కోరపాడు మండలం తప్పితే అక్కడ పార్టీ మనం వెనకబడి ఉన్నాం, ఆ సంగతి రాష్ట్ర పార్టీ పెద్దలు కూడా గతంలో తెలియజేశారు. దాని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, అక్కడ కూడా ఎలా బలోపేతం చేసి పూర్తి స్థాయిలో మండల కమిటీ వేయాలని దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. కొద్ది వారాల్లోనే పెదకోరపాడు మండలం కూడా కమిటీ పూర్తి చేస్తాం, అందరం కలిసి మనం పనిచేసినప్పుడు సాధ్యమవుతుందని తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగా అమరావతి మండల ప్రెసిడెంట్ పుల్లారా గారికి, ఆ తర్వాత మన సోదరుడు కోస్తూరు మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, అదేవిధంగా మన రమణారెడ్డి గారు అచ్చంపేట మండలాధ్యక్షుడికి, అదేవిధంగా మన రాజు గారికి నెలకొండ, వీళ్ళ ముగ్గురు కూడా తెలియజేశారు. వీలైనంత వరకు అందుబాటులో ఉన్న క్రియాశీల సభ్యులు తప్పక హాజరు కావాల్సిన జరిగింది. వాళ్ళు తెలియజేశారు, కొంతమందికి రాలేదు. ఇక్కడ కొంచెం నిన్న మన మండలంలో అమరావతి మండలంలో కొంత కన్ఫ్యూజన్ సడన్గా జోకులు అంబేద్కర్ జయంతి చూసుకొని ఇక్కడ రావడం అనేది నేను చెప్పాను మన మండలాధ్యక్షుడికి. అది చోటు తర్వాత మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యాడు మనవాడు సోదరుడు కుమార్. సో మళ్ళీ కూడా మనం చెప్పిన అందరం కూడా రావడం, వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ముగ్గురు వక్తలను పార్టీ నిర్ణయించింది. పార్టీ సూచన మేరకు ముఖ్య వక్త బయట నియోజకవర్గం నుంచి రావాలి, అదేవిధంగా మనకి జిల్లా ఇన్ఛార్జ్ గారు వస్తారని చెప్పడం మా అందరూ కూడా సంతోషం. సో ఈరోజు ముఖ్య వక్తగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి జిల్లా పల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ ముఖ్య శ్రీనివాస్ యాదవ్ గారికి, అదేవిధంగా నేను, అదేవిధంగా సోదరుడు మేకల హనుమంతరావు గారికి, అదేవిధంగా వేదిక మన మండల అధ్యక్షుడు అమరావతి మండల అధ్యక్షుడు స్థానికుడు కాబట్టి మండల అధ్యక్షుడు ఏ మండలంలో కార్యక్రమం పెట్టుకున్నా మన పార్టీ స్థానం మండల అధ్యక్షుడు గౌరవించుకుంటాం. మండల అధ్యక్షుడు వారికి పుల్లారా గారికి, అదేవిధంగా వేదిక ముందు ఆశైనటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా క్రియాశీల సభ్యులు పేరు పైన నమస్కారాలు, ధన్యవాదాలు. పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది, 45 సంవత్సరాలు పూర్తి చేసుకొని 46వ సంవత్సరాలు అడుగుపెట్టింది భారతీయ జనతా పార్టీ. ఇద్దరు ఎంపీలతో ఆ రోజు పెద్దలు స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి దగ్గర నుండి అద్వానీ గారి దగ్గర నుండి కూడా వాళ్ళు భుజాలు వేసుకొని ఈ పార్టీ వాళ్ళ భుజ స్కంధాల మీద మోసి అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటన చేసి పార్టీ బలోపేతం కోసం ఈ దేశాన్ని పరిపాలించాలి, సుపరిపాలన అందించాలి, బడుగు బలహీన వర్గాలకు ఏదైతే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు జరగాలి కూర్చొని తప్పకుండా అప్పుడే ఆ మానవులు కళలు నెరవేరుతాయనే ఒక దృఢ సంకల్పంతో వారి ఊరు కూడా పార్టీని ముందుకు తీసుకురావడం
చేసి ప్రతి కార్యకర్తని భాగస్వామ్యం చేసి దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీని అభివృద్ధి పోవడం అనిపించిన దాంట్లో ప్రధాన కారకులు వాళ్ళు. అదే సమయంలో అధికారం కోల్పోతామని తెలిసి ఒక ఎంపీ తగ్గినప్పుడు పార్లమెంట్లో ప్రభుత్వం కోల్పోతున్నా పదవి చుట్టూ అవుతున్నా నేను ప్రధాని పదవి ఉంచుకోవాలని కూడా ఆయన ఆలోచించకుండా ధర్మ మార్గంలో రాజనీతిని ఆయన అవలంబిస్తూ ప్రభుత్వం పడిపోయిన పర్లేదు, నేను పదవి చుట్టూ పర్వాలేదు, నేను న్యాయంగానే ఉంటాను, తిరిగి మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రజల మన్ననలు పొంది బలమైన ప్రభుత్వంగా ఏర్పడి మళ్ళీ పార్లమెంట్లో మేము వస్తాం అనే ఒక దృఢ సంకల్పం సదుద్దేశంతో ఆ రోజు మన నాయకుడు స్వర్గీయ వాజ్పేయి గారు కూడా మాట్లాడడం జరిగింది. వారిని పార్టీలకు అతీతంగా కూడా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా అభినందించి వారిని ప్రశంసించినటువంటి సందర్భాలు గోపాలని చెప్పేసి మనం గుర్తు చేసుకుంటా ఉన్నాం. అలాంటి పార్టీలో మనం ఉంటాం. మనందరం కూడా క్రియాశీల సభ్యులుగా రావటం, పార్టీ 100 సభ్యత్వాలు 50 సభ్యత్వాలతో చేసుకొని కనీసం పూర్తి చేసుకొని క్రియాశీల సభ్యుడిగా ఈ పార్టీలో ఉన్నప్పుడే ఏదైనా మనం బాధ్యతలు పార్టీ బాధ్యతలు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బాధ్యతలు ఏవైనా చిన్న పెద్ద పదవులు రావాలంటే క్రియాశీల సభ్యుడిగా ఉంటేనే వస్తాయి అని పలుమార్లు చెప్పుకోవడం జరిగింది. ఇది లేనప్పుడు చేయలేదు.